నమస్కారం నేడి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. ఆక్రమణకు గురవుతున్న చెన్నూరు జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన భూమి సర్వే నెంబర్ 863లో ట్రాక్టర్లతో చదును చేసిన వ్యక్తులు, ఆక్రమణకు ప్రయత్నించిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న అధికారులు. మంచిర్యాలలో ఘనంగా ఏబీ వర్ధన్ వర్ధంతి వేడుకలు. వర్ధన్ చిత్రపటానికి పూల మాలలతో నివాళులర్పించిన సిపిఐ నేతలు. జైపూర్ మండలంలో అక్రమ ఇసుక రవాణా ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే గడ్డం వివేక్పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదంటూ మండిపాటు. చెన్నూరు శివారులోని సర్వే నెంబర్ 863లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన భూమిలో కొందరు అక్రమంగా ట్రాక్టర్లతో చదును చేశారు. ఈ విషయాన్ని జర్నలిస్టులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆక్రమణకు ప్రయత్నించిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు శివారులోని సర్వే నెంబర్ 863లో జర్నలిస్టులకు ప్రతిపాదించిన ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా ట్రాక్టర్తో చదును చేశారు. 12 సంవత్సరాల క్రితం స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రతిపాదించిన స్థలాన్ని ఇప్పటికీ కేటాయించకపోవడంతో ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు స్థానిక అధికార పార్టీ నేతల అండదండలతో కబ్జాలకు తెగబడ్డారు. అక్రమార్కులు చాటుమాటుగా కాకుండా బహిరంగానే తెగబడుతుండడంతో రెవెన్యూ అధికారుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఎంఆర్ఓ మల్లికార్జున్ వివరణ కోరగా సర్వే నెంబర్ 863లోని ప్రభుత్వ భూమిని చదును చేసి ఆక్రమించడానికి ప్రయత్నించిన వ్యక్తులను గుర్తించి వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేడు చెన్నూరు మండల పరిధిలో గవర్నమెంట్ ప్రభుత్వ భూములలో కొందరు అక్రమంగా చర్యలకు పాల్పడి గవర్నమెంట్ ల్యాండ్లో దున్నడాలు లేకపోతే అసైన్ ల్యాండ్లో దున్నడాలు చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. మోర్ పర్టికులర్గా గవర్నమెంట్ సర్వే నెంబర్స్ అనేది 860 నెంబర్లలో కూడా ఈ చెన్నూరు శివార్లో ఉండడం జరిగింది. అట్టి సర్వే నెంబర్లలో వితౌట్ వ్యాలిడ్ పట్టా లేకుండా ఎవరైనా సరే ఎలాంటి ఆక్రమణలకు పాల్పడ్డా సరే ఖచ్చితంగా వారి పేరు మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రభుత్వ భూముల్ని కూడా ఆక్రమించడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి ఈ చెన్నూరు గ్రామ ప్రాంత ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఎవరైనా సరే వితౌట్ ఎనీ వ్యాలిడ్ టైటిల్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన పట్టా రైట్స్ కూడా పొందకుండా ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపైన ఎలాంటి చర్యలకన్నా ఉపేక్షించేది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇటువంటి దుశ్చర్యలు అనేది పాల్పడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వ భూములు అనేది కాపాడడానికి యంత్రాంగం ఎప్పుడు కూడా కృషి చేస్తుంది. 863 మరి 869లో ఆల్రెడీ గతంలో కూడా ఇలాంటి చర్యలకు ఉపయోగించినప్పుడు కూడా మేము ఏం చేసినామంటే ఖచ్చితంగా వాళ్ళని ఆపేసి వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఎలాంటి ఆక్రమించినా సరే ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పేసి. సో నిన్న 2 రోజుల క్రితం కూడా ఈ సంఘటన అనేది మా దృష్టిలోకి వచ్చింది. దానిపైన ఖచ్చితంగా వాళ్ళ రికార్డ్స్ అని వెరిఫై చేసిన తర్వాత ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో కమ్యూనిస్టు సైద్ధాంతిక తత్వవేత్త ఏబీ వర్ధన్ 9వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణి శంకర్ ఏపీ వర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణి శంకర్ మాట్లాడుతూ కామ్రేడ్ ఏబీ వర్ధన్ తన చివరి శ్వాస వరకు కమ్యూనిటీ సిద్ధాంతాలను అనుసరించి ప్రజలతో కార్యకర్తలతో నిరాడంబరమైన జీవితాన్ని గడిపారని, విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాటం చేశారని, ఉపరాష్ట్రపతి పదవి అవకాశం వచ్చినా కూడా తీసుకోకుండా తిరస్కరించారని అన్నారు. ఏబీ వర్ధన్ జీవితం ఆయన నిస్వార్థతకు అద్దం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు కలీందర్ ఖాన్, జోగుల మల్లయ్య, కారుకూరి నాగేష్, మిట్టపల్లి శ్రీనివాస్, లింగం రవి, మిట్టపల్లి పౌల్, దేవి పోచన్న, కుంచాల శంకరయ్య, మొగిలి లక్ష్మణ్, కోడి వెంకటేశం, పూజారి రామన్న, మంద యాదగిరి, నర్సయ్య, సారయ్య, రాయమల్లు, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. దానితో పాటు ఊర్జావ పార్టీలు అవలంబిస్తున్నటువంటి అంశాల పట్ల ఎప్పటికప్పుడు దేశం నుంచి మొదలుకుంటే కింది స్థాయి వరకు కమ్యూనిస్టు శ్రేణులందరినీ కూడా ఐక్యం చేసి ఉద్యమాల వైపు మరలించి ప్రజా పోరాటాల ద్వారా ఈ ప్రభుత్వాలకు కనువిప్పగలిగేటువంటి పద్ధతులలో వాళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తి ఉండేటిది. అంతటి క్రమశిక్షణ కలిగిన అంకిత భావంతో జీవితాంతం
ఈ పార్టీకి అంకితం చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే ఎర్ర జెండాకు ప్రాముఖ్యతను తీసుకొచ్చినటువంటి ఏబి బర్ధన్ గారి యొక్క ఆశయాలను లక్ష్యాలను నిలబెట్టడం కోసం మంచిర్యాల జిల్లా సమితి పక్షాన యావత్తు ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు శ్రేణులందరం కూడా ఐక్యంగా పనిచేసి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే మన నిబద్ధతను ప్రదర్శించిన పద్ధతులలో ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబి బర్ధన్ గారి 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు విద్యార్థి దశ నుండే వామపక్ష పార్టీలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ కార్మిక వర్గానికి ఏఐటి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇలా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం కార్మిక హక్కుల కొరకు ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మహనీయుడు బర్ధన్ గారు. వారు ఈరోజు లేకపోవడం కూడా పార్టీకి తీరని లోటు. వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆనాడు బీజేపీకి వ్యతిరేకంగా మరి లౌకిక శక్తులందరినీ ఏకం చేసి మరి పోరాట ఉద్యమాలు చేసినటువంటి మహనీయుడు. వారికి మరొకసారి విప్లవ జోహార్లు మంచిర్యాల జిల్లా సమితిని తెలియజేస్తూ జైపూర్ మండలంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు చేసి సహించేది లేదని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తే చూసి ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 100 కోట్ల రూపాయలతో చెన్నూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే వివేక్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో బాల్కసుమన్ ఇక్కడ చేసిన అరాచకాలు ప్రజలందరూ గుర్తించి ఇంటికి పంపారు. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దాటిన శుభ సందర్భంగా మరి కొత్త సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంవత్సరం కూడా మరి అన్నిట్లో అభివృద్ధిలో మా చెన్నూరు కాన్స్టిట్యున్సీ మా ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా రేపు రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లో కూడా చట్టాచాటి మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో చెన్నూరు కాన్స్టిట్యున్సీని అన్ని రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం కార్యకర్తలను కంకణబద్ధమై పనిచేస్తామని చెప్తూ మరి ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి గగ్గోలు పెట్టుతున్నటువంటి అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ మరి వాళ్ళు దాన్ని సోషల్ మీడియాను అబద్ధ ప్రచారాలతోటి తీసుకుపోతూ పబ్బం గడుపుకుంటున్నది తప్ప ప్రజల పక్షాన ఉండి కొట్లాడడం వాళ్ళకి చేతగాడం లేదు. మేము భేషాజాలకు పోకుండా మరి అభివృద్ధిపై దృష్టి సారించి అటు రాష్ట్రంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు కానీ మా గడ్డం వంశీకుమార్ ఎంపీ గారు కానీ మరి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి మీదనే దృష్టి పెట్టడం జరిగింది. కానీ ఎలాంటి భేషాజాలకు మేము పోవడం లేదు. ఇది ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలి. మరి గతంలో మీరు చేసినటువంటి ప్రతిపక్షాల మీద చేసినటువంటి ఆరోపణలు అయితేనేమి దాడులు అయితేనేమి మేము చేయడం లేదు. మీరు అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజల పక్షాన కొట్టాడాలి తప్ప ఏదో సోషల్ మీడియాలో ఉన్నదని అవాకులు చెవాకులు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ బట్టగాల్చి మీదేయడం మీకు తగదని మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి అభివృద్ధిలో మా ఎమ్మెల్యే గారితో పోటీ పడండి తప్ప ఈ మాటలతోటి సోషల్ మీడియాలో అక్కర్రాని రాద్ధాంతాలు చేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. మేము ఏ విధమైన భేషాజాలకు పోకుండా అభివృద్ధిలో ముందంజ ఉండాలని మా రాష్ట్రంలో మా సీఎం గారు కూడా అదే చెప్తుంటారు. కేసీఆర్ గారు కూడా మీరు అసెంబ్లీకి రండి, మీ యొక్క ప్రతిపక్షం తరఫున మీ పాత్ర పోషించి చెప్పండి అని చెప్తే రావడానికి వారికి చేత కావడం లేదు. కానీ అనవసరమైనటువంటి సోషల్ మీడియా ఒకటి పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా రాద్ధాంతాలు చేస్తే మీరేదో ప్రజల మెప్పు ఉందాం అనుకోవడం అదొక భ్రమ అని మీరు ప్రజల పక్షాన ఉండండి. ప్రజల యొక్క మరి అవసరాలు చెప్తే ప్రజల పక్షాన కొట్లాడితే మీకు ఉంటారు. కానీ ప్రజలలో ఉండకుండా ఎక్కడో హైదరాబాద్లో నుంచి వెళ్ళి రాజకీయం నడుపుతాం అనేటువంటి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు చూస్తూ దుష్ప్రచారాలు ఎక్కడో చిన్న చిన్న ఆవాకులు చెవాకులతోటి బట్టగాల్చి మీదేయడం మీకు తగదు, మీ కార్యకర్తలు కూడా తగదు. మేము ఎలాంటి దురుద్దేశాలు పోకుండా మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ప్రజలైతేనేమి కార్యకర్తలైతేనేమి అందరూ స్వేచ్ఛా జీవితాన్ని గడిపిస్తూ ఎవరి పని వాళ్ళు చేస్తూ బిజీ షెడ్యూల్లో ఉన్నారు.
కానీ ఇలాంటి రాద్ధాంతాలు చేస్తూ అనవసరమైన మరి అవాకులు చవాకులు చేస్తున్నారు. మరి మా రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి 6 పథకాల అమల్లో ఒక్కొక్కటి దశల వారీగా మరి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం, మా సోనియా గాంధీ ఆశీస్సులతో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిలో అయితేనేమి ప్రజల పక్షాన అయితేనేమి కొట్లాడడంలో ముందున్నారు. మరి ఈ పథకాలను మరి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముందుకు తీసుకువెళ్తుండే తప్ప ఎలాంటి దుశ్చర్యలకు మేము పోవడం లేదు. కాబట్టి ఇది గమనించాలని ప్రజలు ఇది గమనించాలి. మరి ఏదైతే ప్రతిపక్షాలు నిందారోపణలు లేనటువంటి ఆరోపణలు చేస్తూ మరి ఏదో పబ్బం గడుపుకుంటున్నారు, వారికి ఇది తగదని హెచ్చరిస్తూ మొన్నటికి మొన్న కొన్ని సోషల్ మీడియాలో అవాకులు చవాకులు చేసిరు. అది గత ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవస్థే తప్ప మా యొక్క ప్రలోభాలు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అలాంటి వాటిని ప్రోత్సహించరు. మా కార్యకర్తలు ఏ తప్పు చేసినా సహించడు మా ఎమ్మెల్యే గారు. అలాంటిది ప్రతిపక్షాలు చేసేటువంటి దుష్ప్రచారాన్ని కూడా మేము సహించబోమని చెప్తూ మరి అంత గతంలో మొన్న వేలాల్లో ఇచ్చినటువంటి క్వారీ పర్మిషన్ గత ప్రభుత్వం 3 సంవత్సరాల కింద ఇచ్చిన పర్మిషన్లే, అది కాళేశ్వరం యొక్క బ్యాలెన్స్ టెండర్ వర్క్లకు ఇచ్చినది తప్ప అది అధికారులు ఇచ్చిన పర్మిషన్ తప్ప మేము దానిలో ఎలాంటి మా ఎమ్మెల్యే గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరి దానిలో ప్రలోభాలు లేవు, ఉండబోవు. అలాంటి వాటికి మేము తావివ్వమని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. అది అభివృద్ధి మొత్తంగానే ముందుకు తీసుకెళ్లడంలో మేము ముందుంటాం తప్ప ఎలాంటి దుశ్చర్యలు జరిగినా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల ప్రజలకు మరి నాయకులకు అధికారులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి పాలన పూర్తి సంవత్సరం 24లో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుని నూతన సంవత్సరం 2025లో అడుగుపెట్టిన శుభ సందర్భంగా అభివృద్ధి బాటలో పోతున్న ప్రజాపాలనను ప్రతిపక్షాలు ఎన్నో ఆవక్కు చవకలతో సోషల్ మీడియాను వాడుకోవడం జరుగుతుంది. నేను ప్రతిపక్షాలకు తెలియజేసేది ఒకటే, ప్రజల పక్షాన నిలబడండి. ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీసి ప్రజలకు న్యాయం చేసే పనులు చేయండి తప్ప గతంలో మీరు చేసిన దోపిడీ పనులకు మరి కాంగ్రెస్ పార్టీకి వంట పెట్టే ప్రయత్నం చేస్తే హెచ్చరిస్తున్నాం. మర్యాదగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు. మీ నాయకులు చేసిన పని మేము మా నాయకుడు చేసే అట్లాంటి కాదు. కాబట్టి మా నాయకుడు మరి వివేక్ వెంకటస్వామి కానీ వారి కుటుంబం కానీ కాకా కుటుంబం ఎప్పుడూ ప్రజల పక్షాన ప్రజల సమస్యల పక్షాన ఉన్నారు. కానీ మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో కానీ చెన్నూరు నియోజకవర్గంలో కానీ వారు ఇక్కడ వనరులను దోచుకొని పోయే నాయకులు కాదు. గతంలో మీ నాయకులు ఇక్కడ ఉన్న వనరులను దోచుకొని పోయడానికే దళితులపై దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ అధికారం చేపట్టిన నాయకులపై మీరు నాయకులతో పనిచేసినారు. అలాంటి పాలనలో నుంచి మరి విముక్తి పొంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి మరి సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో వచ్చి మరి ప్రజాపాలన ప్రజల పక్షాన పోతున్న పాలనను మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నియోజకవర్గంలో గతంలో అధికారులు ఉండి మీరు పల్లెలు ప్రజలలో తిరగలేదు. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఇక్కడ పల్లెల్లో ప్రజల్లో తిరిగి ప్రభుత్వ పథకాలు ప్రజలకు రాకపోతే మీరు నిజంగా నిలదీయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి నేను ప్రతిపక్ష పాత్ర వహించాలని కోరుకుంటాను. కానీ అనవసరమైన విషయాలపై మీరు జోక్యం చేసుకుంటే మీకన్నా ఎక్కువ చేసే శక్తి మాకున్నది. మరి ఇక్కడ మీరు కనవేసుకొని తిరగకుండా కూడా చేసే బాధ్యత మేము చూసుకుంటాం. కానీ మీరు ఇలాంటి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మా ఎమ్మెల్యేపై కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై కానీ మరి చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన పర్మిషన్ పరంగానే అక్కడ కోరి నడుతుంది. గతంలో నడిచిన కోరి రోజుకు 100 బండ్లు నడిచినాయి. ఇలా రూల్స్ ప్రకారము మేము మా ఎమ్మెల్యే గారు కానీ మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నూతన సంవత్సరం సందడి నెలకొంది. కార్యాలయ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దీపక్ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో డాక్యుమెంట్ రైటర్స్ సబ్ రిజిస్టర్ ప్రియాంక రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి కార్యాలయ డాక్యుమెంటర్ రైటర్స్ ప్రెసిడెంట్ దీపక్ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ ప్రియాంక రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ ప్రియాంక రెడ్డి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను సహ సిబ్బందితో జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందికి డాక్యుమెంట్ రైటర్లకు మంచిర్యాల పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గోనెరాజు, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ వెంకటేష్, క్యాషియర్ శ్రీనాథ్, మెంబర్స్ చారి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ప్రజలకు మరియు సబ్ రిజిస్ట్రార్ వారి సిబ్బంది, మా తోటి దస్తావేజ్ లేఖర్లు మరి వారి సిబ్బంది మరి ఈరోజు నిన్నటి విషయానికి వస్తే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ
మేము కోరేది ఒకటే, ప్రజలకు మీరు ఆస్తులు కొనుక్కున్నప్పుడు ఇక్కడ వస్తారు, కష్టసుఖాలు చెప్తూ ఉంటారు. కాబట్టి మేము అందరం ఒక కుటుంబంలాగా గడుపుతూ ఉన్నాం. చాలా ఏళ్ళ తరబడి ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఏదైతే పాత ప్రభుత్వం, ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జియో 257 ఒకటి సర్క్యులర్ పాస్ చేసి ప్రజలను చాలా ఇబ్బంది గురి చేశారు. ఎందుకంటే ఆస్తులు అమ్ముకోవాలంటే వారసత్వంగా వచ్చే ఆస్తులు ఉంటాయి, సొసైషన్ ద్వారా వచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి. దానికి ధరణి అనే ఒక కొత్త పేరు పెట్టి చట్టలేని ధరణి దాంతో చిక్కులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఒకటే మేము గవర్నమెంట్ ద్వారా విన్నపం చేసేది ఒకటే, సర్క్యులర్ 257 రద్దుపరిచి యథావిధిగా రిజిస్ట్రేషన్లు మంచిర్యాల జిల్లా పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం అమలు చేయాలని ప్రజా గాయకుడు ఓయూజేఏసీ నేత దరువు అంజన్న కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీలలో మాదిగా ఉపకులాలు వెనుకబడ్డాయని గతంలోనే పలుమార్లు నివేదికలు ఇవ్వడం జరిగిందని, మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణ అని కూడా వర్గీకరణ చేయాల్సిందని గతంలో చెప్పారని వారు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఎస్సీ వర్గీకరణ సమంజసమని, అప్పుడే మాదిగ ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల కేవలం ఒకే వర్గం లాభపడుతుందని వారు పేర్కొన్నారు. ఇటీవల గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారాలని వారు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలైతే మాదిగలు ఉపకులాలు విద్యా ఉద్యోగాల్లో న్యాయం పొందుతారని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో జరిగే సభను విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఈ సభ జరుగుతుందని, సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సత్యం రెడ్డి, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన సోదరులైనటువంటి కొంతమంది దాన్ని అడ్డుకాలేసే ప్రయత్నం చేసి ఇప్పటికి కూడా దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా మన సుప్రీంకోర్టులో చెప్పిన విధంగా ఎస్సీ వర్గీకరణ చేసి మాది ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా మన సోదరులు దానికి అడ్డుకాలు వేయకుండా మన మందకృష్ణ మాదిగ ఉపకులాలతోటి సహకరిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి మోడీ గారి నోటి వెంట కూడా వర్గీకరణకు మద్దతు ఉందని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పరిపాలన, ప్రజా పరిపాలన మన రేవంత్ అన్న గారు కూడా సానుకూలంగా మేము వర్గీకరణకు ఉన్నామని చెప్పారు. కానీ అది అధికారికంగా అమలు పరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజు రేపటి నుండి జరగబోయేటువంటి లక్ష డప్పులు వేలగొంతులనే కార్యక్రమానికి గ్రామాన బీసీ కవులు కళాకారులు అందరూ కూడా పూర్తి మద్దతునిచ్చి ఈ యొక్క మహాప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పి బీసీ కవులు కళాకారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. పాత మంచిర్యాల రామాలయం శివాలయం విస్తరణకు ఆలయ చుట్టుపక్కల ప్రజలు స్థలాన్ని విరాళంగా ఇవ్వడానికి ముందుకు రావడంతో ఆలయ రూపురేఖలు మారనున్నాయి. స్థలాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారిని ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగరావు అభినందించారు. పాత మంచిర్యాలలోని రామాలయం శివాలయం విస్తరణకు ఆలయ చుట్టుపక్కల ప్రజలు స్థలం విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఎంతో చరిత్ర గల ఆలయంకు భక్తుల తాకిడి పెరుగుతుండడంతో పురాతన ఆలయం ఇరుకుగా మారింది. ఆలయ విస్తరణ కోసం ఆలయ కమిటీ అధ్యక్షులు తూముల వెంకటేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ కృషితో చుట్టుపక్కల ప్రజలు స్థలం ఇవ్వడంతో ఆలయం రూపురేఖలు మారనున్నట్లు తెలిపారు. స్థలం ఇచ్చిన భూదాతలను ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగరావు అభినందించారు. సంతోషంగా ఉంది. ఈ సంతోషం మరి వెలకట్టలేనిది. కాబట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తున్నామంటే ప్రజల సహాయ సహకారాలు అన్ని అవసరమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరం చెప్పేసి పేరున కోరుకుంటూ, 100 ఏళ్ల చరిత్రలో అంటే మా ఉత్తర ద్వారాన్ని ఎప్పుడు కూడా ఎవరు చూడలేదు. అంటే మా తాతలు తండ్రులు చూసిన నాకు తెలియదు, కానీ మేమైతే ఎప్పుడు చూడలేదు. కాబట్టి దాదాపు ఇటు నుంచి మరి గొప్ప అవుతుందంటే ఈ ఈ ద్వారం అవుతుందంటే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని కూడా మహాదశ మరి వచ్చినట్టే నేను భావిస్తున్నా. కాబట్టి అందరూ కూడా దయచేసి ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా రాజకీయ సంబంధం లేకుండా కేవలం రాముని నామం, శివుని నామంతోనే, ఆంజనేయ స్వామి స్మరణతోనే, అయ్యప్ప స్మరణతోనే మనం ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా వేరే ఆలోచించకూడదని చెప్పేసి నేను భావిస్తున్నా. గతంలో ఎన్నో కార్యక్రమంలో మరి నేను ముందుబడి చేసినప్పుడు మరి నాకు ఎన్నో కాలాల కట్టలు పెట్టిన సంగతి గుళ్ళలో మన అన్ని సంగతి మనం చూసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు నేను ఎవరిని కూడా ఎవరు విమర్శించాల్సుకోలే, ఎవరిని ఏమనించాల్సుకోలే. కాబట్టి
మన లక్ష్యం అందరం ఒక 41 రోజులు మండల దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో రామకృష్ణపురం విజయ గణపతి ఆలయంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పడి పూజల్లో భాగంగా మధ్యాహ్నం అయ్యప్ప మాలదారులకు భిక్ష, భక్తులకు అన్నదానం, అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం గురుస్వామి గాది కృష్ణమూర్తి చేత మహాపడి పూజను ఘనంగా నిర్వహించారు. భక్తి పాటలతో అయ్యప్ప స్వామిని కీర్తించారు స్వాములు. పేటతులే చేస్తూ భక్తి పారవశ్యంతో తేలిపోయింది విజయ గణపతి దేవాలయ ప్రాంగణం. అనంతరం స్వాములు భక్తులు అల్పాహారం స్వీకరించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహాపడి పూజకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మెడ్చల్ కండ్లకోయ సిఎంఆర్ ఐటీ మహిళ వసతి గృహంలోని బాత్రూమ్ దృశ్యాలను చిత్రీకరించారంటూ ఆరోపణలు రావడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్లో కండ్లకోయ సిఎంఆర్ ఐటీ మహిళా వసతి గృహంలోని బాత్రూంలో దృశ్యాలను చిత్రీకరించారని విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో గురువారం ఏసీపీ సిఐ వసతి గృహానికి చేరుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టారు. కళాశాలలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. బాత్రూంలో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారని యువతులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా గురువారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఆందోళన కొనసాగింది. అనంతరం చర్యలు తీసుకుంటామని సిఐ హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన విరమించాయి. విద్యార్థుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానితులైన 5గురిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల బాత్రూం పక్కనే పనివాళ్ళ గది ఉండడం అనుమానాలకు తావిస్తోందని పోలీసులు చెబుతున్నారు. సిఎంఆర్ కాలేజీ హాస్టల్ ఘటనపై మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సైబరాబాద్ సిపికి సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే తమను గెలిపిస్తాయని ఆ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముఖ్య జాన్సన్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయలేదని, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను పక్కదోవ పట్టిస్తూ కాలయాపన చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున ఇప్పుడు పోరాడుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గంలోని మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాదాడి సరోజన రవీందర్రావు, మాజీ జెడ్పీటీసీ చంద్రశేఖర్, భరత్ కుమార్, వినయ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న ఇస్తమా ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్సీ ఆమీర్ అలీ సూచించారు. ఇస్తమా కోసం ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లను ఆయన చేవెళ్ల ఆర్టీఓ, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం నుండి ప్రారంభం కావున్న ఇస్తమా ఏర్పాట్లను కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమీర్ అలీ, చేవెళ్ల ఆర్డీఓ, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆక్రమణకు గురవుతున్న చెన్నూరు జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన భూమి. సర్వే నెంబర్ 863లో ట్రాక్టర్లతో చదును చేసిన వ్యక్తులు. ఆక్రమణకు ప్రయత్నించిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న అధికారులు. మంచిర్యాలలో ఘనంగా ఏబీ వర్ధంతి వేడుకలు. వర్ధన్ చిత్రపటానికి పూల మాలలతో నివాళులర్పించిన సిపిఐ నేతలు. జైపూర్ మండలంలో అక్రమ ఇసుక రవాణా ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే గడ్డం వివేక్పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదంటూ మండిపాటు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.